ఏపీలో కూటమి రాజకీయం కాకరేపుతోంది. సీట్ల సర్దుబాటులో 1-2 మార్పులు ఉంటాయనే ప్రచారం అగ్గిరాజేస్తోంది. ముఖ్యంగా టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత సీటు కిందకు నీళ్లు వచ్చేలా పరిస్థితి కనిపిస్తూ ఉండడం పొలిటికల్ హైటెన్షన్గా మారింది. బీజేపీలోని కీలక నేత కోసం ఆ పార్టీ హైకమాండ్ ఏలూరు జిల్లాలో ఓ సీటు కేటాయించాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెస్తోందట. మరి బీజేపీ పెద్దల ఒత్తిడికి చంద్రబాబు తలొగ్గుతారా? తన మాటే శాసనంగా భావించే నేతను సైడ్ చేస్తారా? ఇంతకీ బీజేపీ అడుగుతున్న నియోజకవర్గం ఏది? సీటు త్యాగం చేయాల్సిన నేత ఎవరు? ఏపీలో ఎన్డీఏ కూటమి సీట్లలో మళ్లీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది. సీట్లు సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన పూర్తయిన తరువాత వచ్చిన కొన్ని అభ్యంతరాలపై ఇప్పటికే 3 పార్టీల మధ్య చర్చలు జరిగాయి. 1-2 చోట్ల మార్పులు ఉండే అవకాశం ఉందని ప్రధాన పార్టీల నేతల నుంచి క్యాడర్కు సంకేతాలు అందాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఏలూరు జిల్లా దెందులూరు సీటులోనూ మార్పు జరగనుందనే ప్రచారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తూ ఉండడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆ నియోజకవర్గంపై ఫోకస్ ఉండటంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఎక్కువవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో చింతమనేని కీలక నేత. 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతమనేని టీడీపీలో దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఆయన వ్యవహార శైలితో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. కానీ అవే వివాదాలు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. గత ఎన్నికల్లో తొలిసారి ఓడిన చింతమనేని ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు. తొలి జాబితాలోనే ఆయన టికెట్ను కన్ఫర్మ్ చేసింది టీడీపీ. అయితే ఇప్పుడు ఆ సీట్ నుంచి బీజేపీ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి అలియాస్ తపనా చౌదరిని బరిలోకి దింపాలని కమలం పెద్దలు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. సంఘ్ పరివార్ నేపథ్యం ఉన్న తపనా చౌదరి ఏలూరు పార్లమెంటు టికెట్ ఆశించారు. అయితే జిల్లాలో నర్సాపురం పార్లమెంటును బీజేపీకి కేటాయించింది టీడీపీ. దీంతో తపన చౌదరికి అవకాశం లేకపోయింది. అయితే బీజేపీ టికెట్టు పొందిన వారిలో సంఘ్ నేపథ్యం ఉన్నవారు తక్కువగా ఉన్నారనే అభిప్రాయంతో పాటు వలస నేతలకు టికెట్లు ఎక్కువ ఇచ్చారనే ప్రచారం నేపథ్యంలో ఆ అపవాదును తొలగించుకోవటానికి దెందులూరును తీసుకుని తపన చౌదరిని పోటీకి పెట్టాలని భావిస్తోంది బీజేపీ. ఇప్పటికీ ఈ ప్రతిపాదనను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. దెందులూరును బీజేపీకి కేటాయిస్తే దానికి ప్రతిగా తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిని టీడీపీకి వదిలేస్తామని బీజేపీ పెద్దలు ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనపై టీడీపీ తర్జన భర్జన పడుతున్నట్లు చెబుతున్నారు. అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నుంచి తీవ్ర ఒత్తిడి ఉండడం, ఆయన ఎలాగైనా పోటీ చేస్తానని చెబుతూ ఉండడం వల్ల టీడీపీ అధిష్టానం ఆలోచనలో పడినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా నల్లమిల్లి పోటీలో ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి అనుకూలంగా ఉంటుందని, ఆయన తిరుగుబాటు చేస్తే ఫలితం తేడాగా ఉంటుందనే ఆందోళన 2 పార్టీల్లో కనిపిస్తోంది. దీంతో దెందులూరు సీటు విషయమై చింతమనేనితో మాట్లాడాలని పార్టీ నేతలను చంద్రబాబు పంపినట్లు చెబుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు, దూకుడు స్వభావంతో టీడీపీలో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు చింతమనేని. ఆయన తీరుతో కొన్నిసార్లు టీడీపీ చిక్కుల్లో పడింది. కానీ కొన్నిసార్లు అదే పార్టీకి అడ్వాంటేజ్ అయిందనే వాదన కూడా ఉంది. దీంతో పోటీ నుంచి తప్పించడం టీడీపీకి అంత ఈజీ కాదనే ప్రచారం ఉంది. పార్టీ ప్రతిపాదనను చింతమనేని అంగీకరించే పరిస్థితి ఉందా అన్న సందేహాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో దెందులూరును బీజేపీకి కేటాయించే విషయంలో టీడీపీలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఏలూరు పార్లమెంటు పరిధిలో 3 సీట్లను బీజేపీ, జనసేనకు కేటాయించారు. ఇక 4వ సీటు ఇవ్వడం అసాధ్యమన్న వాదన వినిపిస్తోంది. తపన చౌదరిని పోటీకి పెట్టాలంటే కైకలూరు నుంచి బరిలోకి దింపాలని బీజేపీకి సూచిస్తున్నారు టీడీపీ నేతలు. కైకలూరులో బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్కు 76 ఏళ్లు కావటం వల్ల ఆయనను తప్పించి తపన చౌదరికి టికెట్ ఇస్తే ఈ సమస్య అధిగమించొచ్చని సలహా ఇస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి దెందులూరుపై గాలం వేయాలని బీజేపీ చూస్తుందనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. కాగా చింతమనేని దెందులూరు సీటుపై ఎలాంటి మార్పు లేదని తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించింది. దెందులూరు సీటును చింతమనేని ప్రభాకర్కి కేటాయించడంతో దెందులూరు టీడీపీలో నెలకొన్న సందేహాలన్నీ తొలగిపోయాయి. కాగా తాజాగా చింతమనేని టీడీపీ తరపున దెందులూరు ఎమ్మెల్యేగా 22వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు టీడీపీ అధినాయకత్వం వెల్లడించింది. దీంతో గత 5 ఏళ్లుగా దెందులూరు ప్రజానికం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మహోన్నత ఘట్టం ఆవిష్కారం కానున్నదని దెందులూరు టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో దెందులూరు ప్రజల కొండంత అభిమానం ఆశీస్సులతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ ఈ నెల 22వ తేదీన తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏప్రిల్ 22 సోమవారం ఉదయం దుగ్గిరాలలోని నియోజకవర్గ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లి దెందులూరు ఎంఆర్ఓ కార్యాలయంలో చింతమనేని ప్రభాకర్ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ర్యాలీ దుగ్గిరాల నుంచి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్, పాత బస్టాండ్, ఆశ్రమ్ హాస్పిటల్ మీదుగా దెందులూరు ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుంటుందని సమాచారం. కాగా దెందులూరు ప్రజల శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చింతమనేని ప్రభాకర్ కోరారు. ఎన్నికల బరిలో చింతమనేని ప్రభాకర్ ఉంటే తమ గెలుపు అసాధ్యమని నిజాలు తెలుసుకున్న దెందులూరు వైసీపీ నాయకులు మరికొందరు స్వార్థపరులతో కలిసి చింతమనేని ప్రభాకర్ని బరిలో నుంచి తప్పించాలని గత 2 నెలలుగా ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, అసత్య ప్రచారాలు చేసినా సరే లక్షలాది మంది దెందులూరు ప్రజల గుండెల్లో చెరగని అభిమానాన్ని సంపాదించుకున్నానని చింతమనేని ప్రభాకర్ అన్నారు. తన అభ్యర్థిత్వానికి అటు తెలుగుదేశం పార్టీ అధిష్టానం అండగా ఉండగా బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం తమ సంపూర్ణ మద్దతు తనకి అందించారని చింతమనేని పేర్కొన్నారు. తన నామినేషన్ తేదీ ఖరారు కావడంతో దెందులూరు వైసీపీ నాయకులు రాబోయే తమ ఓటమిని జీర్ణించుకోలేకనే ఓటమి భయంతో అసత్యాలు ప్రచురించి రోడ్ల మీద ఫామ్ ప్లేట్లు పంచుకుంటున్నారు అని ఆరోపించారు. వైసీపీ నాయకులు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా జనం వాళ్ళని నమ్మే స్థితిలో లేరని, 2024లో దెందులూరులో చింతమనేని విజయం తథ్యమని ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.